హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు ఎంఎస్ స్టడీ లైన్. ఈ వీడియోలో మనం అక్టోబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. అందరూ వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈక్వెడార్ అధ్యక్షుడిగా డేనియల్ నొబోవా. ఈక్వెడార్ నూతన అధ్యక్షుడిగా యువ వ్యాపారవేత్త 35 ఏళ్ల డేనియల్ నొబోవా ఎన్నికవడం మనం ఇక్కడ చూడవచ్చు. మధ్యంతర ఎన్నికల్లో ఆయన వామపక్ష ప్రత్యర్థి గోంజాలెన్స్పై విజయం సాధించారు. ఆదివారం వెల్లడించిన ఫలితాల్లో నొబోవాకు 52%, గోంజాలెన్స్కు 42% ఓట్లు లభించాయి. నొబోవా తండ్రి ఆల్వారో నొబోవా ఈక్వెడార్లో అత్యంత సంపన్నుడు. ఆయన 5 సార్లు దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. తండ్రి సాధించలేనిది ఇప్పుడు కుమారుడు సాధించారు. అంతేకాదు 35 ఏళ్ల డేనియల్ ఈక్వెడార్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి నియమితులవడం మనం ఇక్కడ చూడవచ్చు. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ స్థానంలో సీనియర్ దౌత్యవేత్త అరిందమ్ బాగ్చి నియమితులయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆయన సంబంధిత బాధ్యతలు చేపడతారని పేర్కొంది. బాగ్చి 1995 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. ఇన్నాళ్ళు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో క్రొయేషియా భారత రాయబారిగా, శ్రీలంకకు భారత డిప్యూటీ హై కమిషనర్గా, ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్గా ఆయన విధులు నిర్వర్తించారు. అమరరాజాకు గోల్డెన్ పికాక్ అవార్డు ఫర్ సస్టైనబిలిటీ. తిరుపతి జిల్లా రేణిగుంటలో అమరరాజా ఎనర్జీ మొబిలిటీ లిమిటెడ్కు గోల్డెన్ పికాక్ అవార్డు ఫర్ సస్టైనబిలిటీ లభించింది. లండన్లో బుధవారం నిర్వహించిన వేడుకల్లో అమరరాజా గ్రూప్ చీఫ్ సస్టైనబిలిటీ అధికారి ప్రశాంత్ తివారీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఏఆర్ఈ అండ్ ఎం చైర్మన్ ఎండి గల్లా జయదేవ్ మాట్లాడుతూ, ఈ అవార్డు రావడం తమ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. తన కార్యకలాపాలతో ఇతరులను ఆదర్శంగా నిలుస్తున్నామని, తక్కువ కార్బన్ సమాజాన్ని సాధ్యం చేయడానికి, వనరులను సంరక్షించడానికి, సామాజిక పురోగతిని ప్రోత్సహించడానికి సరఫరాదారులు, వినియోగదారులతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. పాక్ బార్డర్లో దేశంలోని ఎత్తైన జెండా. అమృత్సర్ సమీపంలోని అట్టారీ వాఘా బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన దేశంలోని అతి ఎత్తైన జాతీయ జెండాను గురువారం కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితీష్ గడ్కరీ, పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్ను కలిసి ప్రారంభించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జెండా 418 అడుగుల ఎత్తు ఉంది. అయితే బార్డర్లో అటువైపు ఏర్పాటు చేసుకున్న పాకిస్తాన్ జాతీయ జెండా కంటే మన త్రివర్ణ పతాకం 18 ఫీట్లు ఎక్కువగా ఉండడం విశేషం. భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తూ వార్తల్లో నిలిచింది. అమెరికాలోని మేరీల్యాండ్లో ఆవిష్కరణ. భారత్ రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ శివార్లోని మేరీల్యాండ్లో ఆవిష్కరించారు. అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించి అక్టోబర్ 14వ తేదీని పురస్కరించుకొని అదే రోజు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ రామ్ 19 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పిలుచుకునే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 500 మందికి పైగా భారతీయ అమెరికన్లతో పాటు భారత్ తదితర దేశాల నుంచి తరలివచ్చారు. మేం దీనిని సమానత్వ విగ్రహం అని పిలుస్తున్నాం. అసమానత్వం అనే సమస్య భారతదేశంలో మాత్రమే కాదు, ప్రతి చోట వివిధ రూపాల్లో ఇది ఉనికిలో ఉంది అని ఈ సందర్భంగా రామ్ కుమార్ అన్నారు. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. గుజరాత్లోని నర్మదా తీరంలో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీని రూపొందించింది కూడా ఈయనే. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ను సరిగ్గా 22 మైళ్ళ దూరంలో ఉన్న అకికీ టౌన్షిప్లో 13 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్, బుద్ధా గార్డెన్తో పాటు లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి. త్రిపుర గవర్నర్గా నియమితులవుతూ వార్తల్లో నిలిచారు నల్లు ఇంద్రసేనారెడ్డి. తెలంగాణ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందిన భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్గా నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 1953 జనవరి 1న జన్మించిన ఆయన 1983, 1985, 1999లో జరిగిన ఎన్నికల్లో మలక్పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1994లలో అదే నియోజకవర్గంలో ఓడిపోయారు. 1999లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో భాజపా సభాపక్ష నేతగా పనిచేశారు. 2003, 2007 మధ్యకాలంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2014లో పార్టీ జాతీయ కార్యదర్శిగా, 2020లో పార్టీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. 2004లో నల్గొండ, 2014లో భువనగిరి లోక్సభ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షులుగా పనిచేసిన వి రామారావు, సిహెచ్ విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ తర్వాత ఇంద్రసేనారెడ్డి గవర్నర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మహసా హామినికి EU పురస్కారం.
హిజాబ్ వివాదంతో మృతి చెందిన యువతికి దక్కిన గౌరవం. హిజాబ్ సరిగా ధరించలేదనే కారణంతో అరెస్ట్ అయి పోలీస్ కస్టడీలో మృతి చెందిన ఇరాన్ యువతి మహ్సా అమినీకి ఐరోపా సమైక్య అత్యున్నత మానవ హక్కుల పురస్కారం లభించింది. ఆమె మృతితో ఇరాన్లో హిజాబ్కు వ్యతిరేకంగా వేలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసిన విషయం తెలిసిందే. కాగా మానవ హక్కుల కోసం పోరాడే వారికి నోబెల్ బహుమతి గ్రహీత ఆండ్రీ సకరోవ్ పేరు మీద 1988 నుంచి మానవ హక్కుల పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ ఏడాదికి గాను మహ్సా అమినీకి ఈ అవార్డు ఎంపిక చేశారు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్ 13న నిర్వహించనున్నారు. కాగా గత ఏడాది ఈ అవార్డును రష్యా దండయాత్రను ధీటుగా ఎదుర్కొంటున్నందుకు గాను ఉక్రెయిన్ ప్రజాప్రతినిధులకు అందించారు. డిజిటలైజేషన్ కార్యక్రమంలో భాగంగా గురువారం హైకోర్టులో కంప్యూటర్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే. చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ సుధీర్ కుమార్, జస్టిస్ కె శరత్, జస్టిస్ నందా, జస్టిస్ వినోద్ కుమార్లు పాల్గొన్నారు. సాహిత్య రత్న అవార్డుకు ఎన్నికైతూ కరీంనగర్ జిల్లాకు చెందిన కవి, గాయకుడు, జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ ఆదివారం ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ ఆడిటోరియంలో జాతీయ సాహిత్యరత్న అవార్డును అందుకున్నాడు. జానపద పాటలు రాస్తూ, పాడుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నందుకు ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. హైదరాబాద్లో ధృవ స్పేస్ యూనిట్ ఏర్పాటవుతూ వార్తల్లో నిలిచింది. శాటిలైట్స్, ప్లాట్ఫామ్, సబ్ సిస్టమ్స్, శాటిలైట్ ఆర్బిటాల్ డిప్లాయర్స్, గ్రౌండ్ స్టేషన్ ఎక్విప్మెంట్ను తయారు చేయడానికి ధృవ స్పేస్ హైదరాబాద్లో కొత్త యూనిట్ను ఏర్పాటు చేయనుంది. మొత్తం 6.5 ఎకరాల స్థలంలో ఇది విస్తరించి ఉంటుంది. ఈ యూనిట్లో డిజైనింగ్, ఇంజనీరింగ్, అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ సదుపాయాలు ఉంటాయి. 5 ఏళ్లలో దశల వారీగా యూనిట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. కార్ల్సన్పై కార్తికేయన్ సంచలన విజయం. భారత యువ గ్రాండ్ మాస్టర్ కార్తికేయన్ మురళీ రికార్డు సృష్టించాడు. దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్లో ప్రపంచ నంబర్ 1 కార్ల్సన్ను ఓడించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఖతర్ మాస్టర్స్లో 7వ రౌండ్లో చెన్నై కుర్రాడు కార్తికేయన్ కార్ల్సన్పై విజయం సాధించాడు. నల్ల పావులతో ఆడిన కార్తికేయన్ బోర్డుపై తనదైన వ్యూహాలతో సాగిపోయాడు. ఎలాంటి పొరపాట్లను తవ్వివ్వకుండా